అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA4 తెలుగు 7వ తరగతికి సంబంధించిన టోటల్ కీని చూద్దాం. 2025కి సంబంధించి ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 35 మార్కులకు నిర్వహించినారు. సమయం వచ్చేసి 1 గంట 15 నిమిషాలు. ముందుగా రోమన్ 1లో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అంటే ABCDలు పెట్టేటివి, అట్లా 10 ఇస్తారు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్, మొత్తం 20 మార్క్స్. తర్వాత రోమన్ 2 క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 11లో క్రింది పదాలతో సొంత వాక్యాలను రాయండి. రణం అంటే యుద్ధం, యుద్ధాల వలన చాలా ప్రాణహాని కలుగుతుంది. మైత్రి అంటే స్నేహం, శ్రీరామ సుగ్రీవుల మైత్రి చాలా గొప్పది. దీనిలోకి 2 మార్క్స్ సొంత వాక్యాలకి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 12 బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగ కవిని గురించి రాయండి. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగాన్ని రచించిన కవి పేరు శ్రీనాథుడు. ఇది కవి పరిచయానికి సంబంధించిన కంటిన్యూషన్. క్వశ్చన్ నెంబర్ 13 లలిత కళలు ఎన్ని, అవి ఏవి? లలిత కళలు 5 సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం. రోమన్ 3 క్రింది వానిలో ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 14 లలిత కళల్లో మీకు నచ్చిన అంశం గురించి రాయండి. సాహిత్యం, సంగీతం, తర్వాత చిత్రలేఖనం, శిల్పం, తర్వాత నృత్యం. లేదా రచయిత లేఖల్లో పేర్కొన్న అంశాలను మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. తర్వాత రోమన్ 4 క్రింది వానిలో ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 15 తల్లి ఐతమ్మకి బాలచంద్రునికి మధ్య జరిగిన సంభాషణను రాయండి. అక్షరాలు అయినా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు నచ్చిన ఏదైనా పండుగ, దర్శనీయ స్థలం గురించి మిత్రునికి లేఖ రాయండి. తర్వాత లేఖ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.